శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ జగన్ గారి ప్రభుత్వం హాయంలోనే హ్మ్. అశోక్ గజపతిరాజు గారి 1 ఎకరా భూమిని కూడా ఆయన పర్మిషన్ లేకుండా తీసుకొని వైసీపీ జిల్లా కార్యాలయంగా మార్చుకున్నారంట. హ్మ్. వారు అప్పుడే ఫిర్యాదు చేసినా కానీ దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. హ్మ్. అసలు ఏంటి మ్యామ్ ఈ వైసీపీ భూదందా ఎంతవరకు కొనసాగింది? అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ భూదందా అనంగానే అసలు భూదందాలకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఉంది. వీళ్ళందరికీ కూడా మరి ఆ బిగ్ బాస్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఒక దందా కాదు కదా, మనం చూసాం. దేన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. ల్యాండు, శాండు, వైను, మైను, మట్టి, మశానం మొత్తం వాళ్ళ బొగ్గులు అన్నీ ఇష్టానుసారంగా దోచుకు తిన్నారు. ఎందుకంటే అమరావతిలో చూస్తే పైనున్న తారుని పప్పు చెక్కల్లా లేపేసి అడుగునున్న మట్టిని కూడా దోసుకొని వెళ్ళాడు బూతులు నాని. మరి అంత దారుణమైన చరిత్ర వాళ్ళకుంది. ఈ రోజున గోవా గవర్నర్గా ఉన్న గౌరవనీయులు నిజంగా అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ చరిత్ర, వాళ్ళు దేవస్థానాలకు ఇచ్చిన భూములు ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారు, వందల ఎకరాలు ఇచ్చారు. ఎంత గొప్పగా వాళ్ళ సర్వీస్ ఉందో మనకు తెలుసు. అట్లాంటి వ్యక్తులను కూడా ఎన్ని చిత్రహింసలు పెట్టారు చూడండి. ఆ పెద్ద ఆయన కేసులు పెట్టి ఒక దేవస్థానానికి వీళ్ళు ఉండటానికి వీల్లేదు అనేది, ట్రస్టీలుగా కానివ్వండి, గౌరవమైన పదవిలో ఉండటానికి వీల్లేదు అనేది ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలిగేషన్ చేసి చాలా గందరగోళం చేసి ఏదేదో చేయాలని, అంటే దేవాదాయ శాఖను వదలలేదు, రెవెన్యూ శాఖను వదలలేదు, అటవీ శాఖను వదలలేదు, దేన్ని కూడా వదిలిపెట్టని భూబకాసురులు వీళ్ళంతా కూడా. నిజంగా భూబకాసురులే. అంటే ఈ భూదాహం, ధనదాహం అన్నీ ఉన్నాయి వీళ్ళకి. పిచ్చి దాహాలు అన్నీ ఉన్నాయి. ఎన్నని చెప్తాం చెప్పండి. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల ఎస్టేట్ అని చెప్పి పెట్టాడు. దాంట్లో వాళ్ళు కొట్టేసిన భూములు అన్నీ ఇన్ని కాదు. ఒక వ్యక్తి 50 సార్లు కంప్లైంట్ చేశాడు 2019-24 మధ్య. ఎవరు పట్టించుకున్నాళ్ళు లేరు. పైగా అతని మీదే దాడికి పాల్పడ్డారు. మరి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చూశారు కదా. ఆ అటవీ శాఖ భూముల్లో వాళ్ళ మీద ఎన్ని రకాల కేసులు అంటే, ఇప్పుడు చెట్లు కొట్టడం నేరం, దాంట్లో వీళ్ళు నిర్మాణాలు అక్రమంగా చేయటం నేరం, పైగా దాంట్లో అక్రమ నిర్మాణాలు చేయటమే కాకుండా ఎక్కడ నిధులు దాంట్లో తరలించారనేది కూడా దీంట్లో గవర్నమెంట్కి సంబంధించిన నిధులను తరలించి ఈ కాంక్రీట్ రోడ్లు వేసుకోవటం కానివ్వండి, ఆ బిల్డింగులు చేయటం కానీ, పైగానేమో గొర్రెలు గేదెలు కాసుకునే వాళ్ళకి నేను షెల్టర్ ఇస్తున్నానని చెప్పుకోవటం. అంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళ, చెప్పేవాళ్ళు ఏ విధంగా అనుకోవాలి చెప్పండి. ఎంత దారుణం ఈ భూబకాసురుల భూదాహానికి. మరి వీళ్ళు ఫైల్స్ దగ్ధం చేయటం జిల్లా కలెక్టర్ ఆఫీసులో, సబ్ కలెక్టర్ కార్యాలయంలో. మరి ఎలా తగలబడిపోయినాయి అసలు విచిత్రంగా. ఎలుకలు మందు తాగుతాయి, ఉడతలు వైర్లు కొరికేస్తాయి, మరి దానంతట అదే దగ్ధాలు అయిపోతాయి, దహనాలు అయిపోతాయి. ఎలా అయిపోతాయి అనేది ఎవరికీ తెలియదు. ఇంత దారుణమైన అన్ని కూడా మరి పందికుక్కలు బియ్యం కూడా తింటాయండి. ఇట్లాంటివన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి. ఎంత దారుణం అంటే, ఈ రోజున ఆయన ఏదైతే ఆ జీవోని మార్చటమే కాకుండా, దాంట్లో ఉన్న ఎకరా భూమిని కొట్టేయటమే కాకుండా 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చేసి సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున ఎవరైనా అలా ఇస్తారా అసలు? ఇలాంటివి ఎన్నో చేశారు వాళ్ళు. ఈ రోజున కేవలం ఒకటి మాత్రమే చెప్పుకుంటున్నాం మనం. కాకపోతే దీని మీద వీళ్ళు స్పందించట్లేదు. ఎక్కడా కూడా దాని మీద ఎలాంటివి తీయాలి, ఎందుకు ఆ రోజున మీరు ఈ విధంగా చేశారు అనే దాని మీద మరి వాళ్ళు సంజాయిషి చెప్పాలి వచ్చి బయటికి. తప్పు జరిగింది, ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగింది? ఈ మధ్య కొత్త విషయం చెప్తున్నారు. అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డికి తెలియదంట కొన్ని విషయాలంటే. ఏ విషయాలు తెలియదు అంటే ఈయనకు తక్కువ వాటా ఇచ్చి వాళ్ళు ఎక్కువ వాటా తీసుకుంటున్న విషయం తెలియదు. ఎంతకి ప్రజలేమనుకుంటారు? ఓహో, అసలు మద్యం కుంభకోణం అంటే తెలీదా, భూదందా అంటే తెలీదా, బియ్యం దొంగలు తెలీదా, ఇసుక దొంగలు తెలీదా, ఏ మాఫియా గురించి ఈయనకు తెలియదా అంటే తెలుసు. కాకపోతే వాటా ఎంత ఇస్తున్నారు అనేది ఈయన కన్ఫ్యూజ్ అయ్యాడు ఇప్పుడు. అరే నాకు 50-50నో 60/40నో లేకపోతే ఎంతో 80-20నో పెట్టుకుంటే దాంట్లో ఇచ్చిన దానికంటే వాళ్ళు కొట్టేసింది ఎంత, అసలు వచ్చిన ఇన్కమ్ ఎంత కూడా సరిగ్గా దొంగ లెక్కలు రాశారు అనేది ఈ రోజున తేలుతుంది. మరి మొన్నటిదాకా వీళ్ళు ఒక క్వార్టరీ ఉందని విజయసాయిరెడ్డి చాలా మాటల కోటలు దాటాడు. మరి ఈ రోజున ఆ వ్యక్తి కూడా ఆ క్వార్టరీలో ఉన్న వ్యక్తే కదా. వీళ్ళంతా ఒక దొంగల ముఠ. వీళ్ళు భూమి దొంగలే కాదు, ఇసుక దొంగలే కాదు, గజ దొంగలు, దొంగలకే దొంగలు. అసలు ఎట్లాంటి దొంగలంటే ఈ దొంగల ముఠ అసలు మనం ఎక్కడ సినిమాల్లో కూడా చూసున్నాం. మనం ఈ మధ్య ఏదో కుబేరా వచ్చిందని, ఇంకో మూవీ ఏదో వచ్చిందని, మరి వీళ్ళు ఈ మూవీలో జరిగినట్లుగానే దీంట్లో కూడా జరిగిందని, మద్యం కుంభకోణానికి సంబంధించి ఫైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ వచ్చాము. కానీ ఈ భూదందా చూస్తే ఎన్ని రకాలుగా భూముల్ని, ఇప్పుడు ఎవరండి ఆ బొల్లా బ్రహ్మనాయుడు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉండి హైదరాబాద్లో ఉన్న
గండిపేట చెరువు 1500 కోట్ల రూపాయల ఆస్తి. 5 రకాల జీవోల్ని మార్చేసి మీరే భూమి కొట్టేసి ఈ రోజున జైలు పాలయ్యాడు. అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తే దాన్ని మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, ఇదిగో వీళ్ళు చేస్తున్న భూదందా అనేది బట్టబయలవటం, అవన్నీ బయటకు వచ్చేసినాయి. మరి జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అంటే జగన్మోహన్ రెడ్డి అంతకంటే పెద్ద గజంగా మరి ఆయన కొట్టేసిన భూములేంది, లేపాక్షి భూములేంది, బ్రాహ్మణి భూములేంది, ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. ఆయన వైజాగ్లో రిషికొండని బోడిగుండు చేసేసి హరిత రిసార్ట్స్ని సర్వనాశనం చేసేసి ఓ పెద్ద ప్యాలెస్ కట్టాడు. అదేం చేయాలో ఎవరికి అర్థం కావట్లా. దాని మీద మళ్ళీ చర్చ, దాని మీద మళ్ళీ ఈ సభ్యత్వ కమిటీలు వేయటం, అదేం చేయాలో అడగటం. నేను అదే చెప్పాను, పాపం లండన్ వెళ్ళాక బిడ్డ అల్లాడిపోతున్నాడమ్మా, మెంటల్ హాస్పిటల్ చేయండి, ఇక్కడే మందులు తెచ్చుకుంటాడని. ఆ బెబ్బే అట్లా కాదు, జగన్మోహన్ రెడ్డి చరిత్రని, జీవిత చరిత్రని 10th క్లాస్లో పేపర్లో కొట్టేశాడు, అంతకుముందు ఇంకేం చేశాడు, అక్కడి నుంచి ఇప్పటి వరకు మొత్తం చరిత్ర ఒక మ్యూజియంలా చేస్తే ఇంకా బాగుండిద్ది అనేది. మరి ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గుర్తుగా అట్లా చేస్తే బాగుండిద్ది. ఆయన ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి ఒక ప్రజానాయకుడి అక్రమ అరెస్ట్ వరకు మనం చూసాం. ఒక ప్రజావేదిక కూలిస్తే 2 సంవత్సరాలు పట్టింది. కొన్ని లక్షల రూపాయల ప్రజాధనంతో ప్రజల కోసం ఏర్పాటు చేస్తే ఒక్క నైట్లో కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ సంతకం, ఇదిగో ఈ రోజున ఈ కలెక్టర్లు అందరితో మీటింగ్ పెట్టుకున్నాను, కూల్చేస్తున్నాను అంటే అంత ఈజీగా కూల్చేసిన వ్యక్తి అక్కడ కూడా హరిత రిసార్ట్స్ని ఒక కట్టడం కూల్చాడు, ఒక కట్టడం కట్టాడు. ఈ 2 కూడా చరిత్రలో మిగిలిపోయేవి. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు, ఉపయోగపడేదాన్ని ఉపయోగపెట్టుకోకుండా చేశాడు. ఎంత భయంకరమైన క్రూరత్వమైన ఆలోచన చూడండి. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కాక ఆఫీసర్లు కూడా తలలు పట్టుకున్నారు. అంటే దాంట్లో ఏది పెట్టాలన్నా కూడా మీ కరెంటు బిల్లులే బోలెడన్ని వస్తున్నాయి, అంత ఎక్స్పెన్సివ్. నేను ఒకటే ఈ మధ్యకాలంలో ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు దీని గురించే, ఈ భూదందాలు కానివ్వండి, ఈ ఏదైతే ఋషికొండ ప్యాలెస్ గురించి కానీ వస్తే ఒకటే చెప్పాను, ప్రజాధనాన్ని నష్టం చేసి ప్రజలకి ఉపయోగపెట్టాల్సిన ధనంతో అది కట్టాడు. జగన్మోహన్ రెడ్డి జేబులో చిల్లిగవ్వ కూడా తీయలేదు. మరి అలా కట్టినప్పుడు దాని నుంచి మొత్తం డబ్బులు ఎవరి నుంచి రికవరీ చేయాలి? ఈ రోజున మద్యం కుంభకోణంలో రాజకేశ్వర రెడ్డి ఆస్తులు ఈడీ అటాచ్ చేసుకోలేదా? అలాగే దాని మీద కూడా ఈడీ ఏదైతే వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేసుకొని దాని మెయింటెనెన్స్ మొత్తం దాని మీద తీయాలి. ఎవరి డబ్బులు? ఈ రోజున మద్యం కుంభకోణం విషయంలో కూడా అదే చెప్తా, ఈ భూదందాలు చేసేవాళ్ళు కానీ, ఈ విధంగా చేసేవాళ్ళు కానీ, మద్యం కుంభకోణం వాళ్ళవి కానీ ఒకటే, వాళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తారు కదా, అవన్నీ కూడా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, ఎవరైతే వాళ్ళ పెద్దల జీవితాలను సర్వనాశనం చేసుకున్నారో, ఎవరైతే వాళ్ళ ఆరోగ్యాలు కోల్పోయారో వాళ్ళ ఖాతాలో జమ చేయండి. వాళ్ళ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వండి, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసాని ఇవ్వండి. మరి కూటమి ప్రభుత్వం ఈ రోజున చేసే మంచి పనుల్లో ఇది కూడా ఒక మంచి పనిగా చేర్చండి. ఈ రోజున వాళ్ళకి పనిష్మెంట్, రేపు ఇంకొకడైనా తప్పు చేయాలంటే, అరే బాబు నీ తప్పు చేస్తే రేపు నీ ఆస్తులు ఈ విధంగా అటాచ్ చేయబడతాయి, అవన్నీ కూడా నిధులు వాళ్ళకి మళ్లింపబడతాయి అనే ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. అంటే నేరము శిక్ష. ఆ నేరం చేసిన వాడికి శిక్ష పడపోతే అంటే కోట్లు కొట్టేసినాడికేమో బెయిళ్ళు, కోళ్ళు కొట్టేసినాడికేమో జైళ్ళు. ఇంతే. వాడు కోడి పెట్టిన కొట్టేసాడు అనుకో, వాడిని చేసుకుని జైల్లో వేస్తాడు. కోట్లు కొట్టేసినాడు బెయిల్ మీద 12 ఏళ్ల నుంచి బయట తిరుగుతున్నాడు. కోడి కత్తి సీనేమో 4 గోళ్ల మధ్య మగ్గిపోయాడు. ఇది పరిస్థితి. గులకరాయి వచ్చి జగన్మోహన్ రెడ్డి కొట్టింది. కొడితే ఏమైంది? పాపం ఆయన ఏమన్నా పెట్టా పావురవా? టపామని పడిపోవటానికి లేదా ఉడతా కాదు కదా, బానే ఉన్నావు కదా. ఏమైంది? ఒక వడ్డెర సంఘానికి చెందిన వ్యక్తిని దోషిగా నువ్వు నిరూపిస్తూ ఏదో గందరగోళాన్ని సృష్టించాడు. అమ్మో ఇంకేముందని. దానికోసం ఆ వెల్లంపల్లి కొబ్బరి చెప్పుల మంత్రి కొబ్బరి చెప్పులు కొట్టేసేవాడు గుళ్ళో. ఒకరోజు ఈ కంటి కట్టు కట్టుకుంటాడు, ఒకరోజు ఈ కంటి కట్టు కట్టుకుంటారు. ఇది వీళ్ళ నీచమైన చరిత్ర. ఒకరోజు ఈ భూదందాలు కాదు, ఇసుక దందా కాదు, ఒక మాఫియా, ఒక ముఠా అనమాట. దొంగల బండి అనే సినిమా వచ్చింది చూడండి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ దొంగల బండి. ఇట్లాంటి వ్యక్తులకి ఈ భూదందాలు కొత్త కాదు, ఇలా చేసినవి 1, 2 కాదు, రాష్ట్రం అంతా కూడా కొల్లగొట్టారు వీళ్ళు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయటం, ఎవరైతే నష్టపోయారో వాళ్ళ ఖాతాల్లోకి మళ్లించటం అనేది మంచి విషయం అనేది నేను చెప్తాను.